ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు December 1st ఎయిడ్స్ ప్రొటెక్షన్ డే అండ్ అవేర్నెస్ డే. మామూలుగా అందరూ చిన్నప్పటి నుంచి చాలా ఎక్కిరించేవాళ్ళు ఎయిడ్స్ డే అని, కానీ దీని వాల్యూ తెలియక ఎక్కిరించేవాళ్ళు. ఇది ఎయిడ్స్ క్రియేట్ అయిన డే కాదు. ఎయిడ్స్ క్రియేట్ అయిన తర్వాత చాలామంది చచ్చిపోతుంటే దానికి వ్యాక్సిన్ కనుక్కొని దాని నిర్మూలన కనుక్కున్న దినోత్సవం. సో ఇక్కడి నుంచి అయినా ఎయిడ్స్ డే ఎక్కిరించడం మానేయండి. ఎందుకంటే ఎయిడ్స్ అనేది ఒక భయంకరమైన రోగం. ఇప్పుడు తగ్గింది కానీ మెడిసిన్ పవర్ దెబ్బకి. ఇంతకుముందు నా చిన్నప్పుడు కానీ మా నాన్నలు కూడా చెప్పేవాళ్ళు, వాళ్ళు చిన్నప్పుడు కానీ చాలా హైవీగా ఉండేది. మనిషి ఎవరైతే మరి మితిమీరి యానిమల్స్తో చేసేవాడు టెస్ట్, మనం చెప్తే మళ్ళీ యూట్యూబ్ కూడా బ్లాగ్ చేస్తారు. దానివల్ల ఇది వచ్చింది తప్పించి వేరేది కాదు. మనిషికి ఆశాస్వార్థము కోరికలు ఎక్కువ కదా, సో ఆ కోరికల వల్ల వచ్చింది ఇది నిజంగా చెప్పాలంటే. సో ఈ మధ్య దాకా అల్లాడిచ్చింది ఎయిడ్స్ అనేది. ఈ మధ్య నిర్మూలన కనుక్కున్నారు. సో దానికి ఎవరు బారిన పడతలేదు, ఎవరికి వాళ్ళు అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు పాతకాలం కాదు కదా, అప్పుడు మెడిసిన్స్ తక్కువ, ఇప్పుడు మెడిసిన్స్ ఎక్కువ, టెక్నాలజీ ఎక్కువ. సో ఎవరు దాని వారిని పడతల్లా. అప్పట్లో చాలామంది పడేవాళ్ళు. దానికి పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. HIV అండ్ ఎయిడ్స్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అని ఒకటి వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత AIDS ఎయిడ్స్, దీన్ని అసలు మెయిన్ అంటారు. అండ్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి 1 minute ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్, ఇది అంటారు అన్నమాట ఎయిడ్స్ని. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ HIV వచ్చేసేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ చేసిన తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ ఫైటర్స్ అనమాట. ఏమైనా రోగం వస్తే ఫస్ట్ అవే ఫైట్ చేస్తాయి. సో అవి ఫైట్ చేసిన తర్వాత ఇంకా వాటి వల్ల కాక ఈ వైరస్ పెరిగిపోయి ఎయిడ్స్ కింద దింపుతుంది అనమాట. దాన్ని డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం మనం. ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని పాడు చేసిద్ది. దట్ ఈస్ కాల్డ్ ఎయిడ్స్. సో ఇది ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్కి తెలిసిందే. సో మామూలు నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉన్నాను, ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ వస్తూనే ఉంది. సో ఇదన్నమాట ఎయిడ్స్ గురించి. ఇది ఈరోజు ఎయిడ్స్ ప్రొటెక్షన్ డే అండ్ అవేర్నెస్ డే, నాట్ ఎయిడ్స్ స్టార్టింగ్ డే అండ్ ఇది కనిపెట్టిన రోజు కాదు. అవేర్నెస్ చేసిన రోజు, ప్రొటెక్షన్ చేసిన రోజు. దాని డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.